దేవుడు నాతో లేరని నిశ్చింతతో, నిరాశతో, భయముతో నా పరిస్థితి ఏమైపోతుందో అనే ఆందోళనలో మనం ఉండకూడదు. మనం చేయాల్సినటువంటి పని అది. అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే ఏ విధమైనటువంటి డైరెక్షన్ లేకుండానే వెళ్ళిపోతున్నారు. ఎక్కడో దేవుడు మాట్లాడుతున్నారు, కానీ మనుషుల దృష్టిలో ఆయన ఒక దిక్కులేనటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ గుడారం వేసుకుని ఉంటున్నారు. కానీ ఎవరి అండర్లో ఆయన నడుస్తున్నారు? దేవుని యొక్క కనుసన్నల్లో ఆయన నడుస్తున్నారు. ఈ భూమి మీద నీకు సహకరించేవారు గాని, ఈ భూమి మీద నీకు నా దగ్గరికి రా, నేనున్నాను నీకు అని చెప్పేవారు గాని, నీకు అన్ని విషయాలుగా నేను సహాయం చేస్తానని చెప్పేవారు గాని, నీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నవారు గాని ఈ భూమి మీద మనకి కనపడకపోవచ్చు. మనం అడిగినవన్నీ మనకి మన తల్లిదండ్రులు గాని, మన భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, మన బంధువులు గాని ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక దేవుని దృష్టిలో మనం పడ్డాం. ఒక దేవుని యొక్క కనుసన్నల్లో నీవు నేను గుర్తించబడ్డాం. ఒక దేవుని యొక్క రక్తంలో మనం కడగబడ్డాం. ఆ దేవుని రాజ్యమునకు సిద్ధమవుతున్నాం. ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టరు.